ఎందుకంటే మొన్నటిదాకా వైసీపీలో చేసి ఇప్పుడు సడన్గా అధికారం వచ్చిందని చెప్పి టీడీపీలో రావడం అనేది కరెక్ట్ కాదు. ఏంది మామూలే, మళ్ళీ అందులో నుంచి ఇందులోకి వస్తారు, ఇందులో నుంచి అందులోకి వెళ్తూ ఉంటారు. జాయిన్ అవ్వకూడదని అనుకున్నారు, జాయిన్ అయిపోయారు. ఏముంది ఎక్కడున్నా అతను ఒకేలా ఉంటాడు. స్వార్థం కోసం వెళ్ళకపోతే పని చేస్తుంటే నెక్స్ట్ నిలబడాలి కదా. ఇక్కడ వైసీపీలో విలువ తగ్గిపోతే ఉందండి, ఓడిపోయారు. ఇంకా ఎమ్మెల్యే పదవి ఎలాగెత్తారండి? ఎవరో ఎవ్వి పరిస్థితి కూడా లేదు. ఆయన సొంత ప్రయోజనం కోసం చేరాలని మేమైతే అనుకుంటున్నాం. ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి అడ్డుకోరండి. నా పేరు ఈశ్వర్ అండి, మొత్తం ఈశ్వర్. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ఇప్పుడు ఆల్నాని గారు టీడీపీలో చేరడంపై మీ అభిప్రాయం ఏంటండి? ఆయన సొంత ప్రయోజనం కోసం చేరాలని మేమైతే అనుకుంటున్నాం. ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి అడ్డుకోరండి. అంతేగాని టీడీపీలో ఆయన వస్తే ఇంకేమీ ఉండదు. ఇది రాజకీయ వ్యూహం అంటారా, లేక నిజంగా అభిమానంతో టీడీపీలోకి జాయిన్ అయ్యారంటారా? అభిమానం అయితే ఆయనకి ఎప్పుడు టీడీపీ మీద ఉండదు. ఎందుకంటే ఫస్ట్ కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఆయన వైఎస్ఆర్సీపీ మీద అభిమానం. ఆయన కోసం సొంత ప్రయోజనాల కోసం ఇందులో చేరాలని మేము అనుకుంటున్నాం. ఒకవేళ ఆల్నాని గారు టీడీపీ తరఫున ఎమ్మెల్యే కింద పోటీ చేస్తే వచ్చే ఎలక్షన్లో ఆయనకి మీరు ఓటేస్తారా? లేదండి. అసలు ఆయనకి టికెట్ ఇస్తారంటారా, ఎమ్మెల్యే టికెట్? లేదు, అసలు ఎవరని నేను అనుకుంటున్నాను. ఎందుకండి? ఎందుకంటే ఆయన పక్క పార్టీలో నుండి ఈ పార్టీలో చేరారు. టీడీపీలో ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. ఇస్తే వాళ్ళకి అవకాశాలు ఉంటాయి, కానీ ఈయనకి అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఇలా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి వెళ్ళడం వల్ల ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటారు? ఆయన భవిష్యత్తు ఆయనకే ఉందని ఇంతకుముందు సంపాదించుకుని ఉంటాయి. ఆయన వరకు ఆయన ఉంటాడు బాగానే. పార్టీలో ఏదంటే ఆస్తులు కాపాడుకోవడం కోసం అలా జంప్ అయ్యారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఆయనకి విలువ గుర్తింపు లేకపోవడం వల్లే టీడీపీలో జాయిన్ అయ్యారని కొంతమంది అంటున్నారు. దానిపై ఏంటి? అలాగేం లేదు, ఆయనకి ఎప్పుడు వైఎస్ఆర్సీపీలో గుర్తింపు ఉంది. ఏంటంటే పార్టీలు ఇప్పుడు ప్రజలందరూ టీడీపీ వైపు వస్తారు కాబట్టి ఇంకా అలాగా అయిపోయింది అంతే. లేకపోతే గుర్తింపు అనేది ఆయనకి వైఎస్ఆర్సీపీలో ఎప్పుడు ఉండిద్దని అనుకుంటాం. నేను జాయిన్ అవుతారు అన్నప్పుడు ఇక్కడ టీడీపీ లోకల్ లీడర్లు కొన్ని మంది వ్యతిరేకించారు. అది ఎందుకంటారు, ఎందుకు వ్యతిరేకించారు? ఎందుకంటే మొన్నటిదాకా వైసీపీలో చేసి ఇప్పుడు సడన్గా అధికారం వచ్చిందని చెప్పి టీడీపీలో రావడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా మనం ఒక పార్టీలో ఉన్నామంటే లాస్ట్ వరకు ఉంటే ఆయన వరకు వ్యక్తిగతంగా నిలబడినట్టు ఉండుద్ది. అలా కాకుండా ఇలా రావడం కరెక్ట్ కాదని అనుకుంటాం. కేవలం ఆయన స్వార్థం కోసం వచ్చారంటారా టీడీపీ? అంతే, అది వాస్తవం. ఆయన స్వార్థం కోసం వచ్చారని అనుకుంటాం. ఇలా పార్టీలు మారడం వల్ల ప్రజలకి ఆయనపై ఉన్న నమ్మకం పోతుందంటారా? పోయిద్ది, కంపల్సరీ పోయిద్ది. ఎప్పుడు కూడా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉంటేనే ఆ వ్యక్తిగతంగా విలువ అనేది ఉంటుంది ఎవరికైనా. ఆల్నాని గారు టీడీపీలో ఎంతవరకు ఉపయోగపడతారంటారు? నాకు తెలిసి ఆయన్ని ఉపయోగించుకునే వాళ్ళు ముందు ఆయన్ని పిలిచేవాళ్ళు ఉండరు నేను అనుకుంటున్నాను. అసలు ఆయన గౌరవం ఇస్తారంటారా ముందు? లేదు, ఏదో అలా పక్కన పెట్టుకోవడం, అంతమించి ఏముండదు. ఏమైనా నామినేటెడ్ పోస్టులు కానీ ఏదోటి సైడ్ ఏది ఎవరంటారు ఆయన? చిన్నది ఏదోటి చిన్నది ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మరీ పూర్తిగా పక్కన పెట్టేస్తే వ్యతిరేకం వస్తుంది పార్టీ మీద కూడా. అందుకని ఇప్పుడు ఆయన పార్టీ మారినట్టు ఆయన వెనకాల కొన్ని మంది జనం ఉంటారు కదా, వాళ్ళు కూడా టీడీపీలోకి వెళ్ళిపోయి ఉంటారా, లేదంటే వాళ్ళు వైసీపీలో నుండి ఉంటారా? ఆయన వెనకాల ఉన్నవాళ్ళు ఆయనతో పాటు వెళ్తారు, అంతేగాని పార్టీ శ్రేణులు మాత్రం ఇప్పుడు కదలవు. అది అలా ఎమ్మెల్యే టికెట్ అయితే ఆయనకి వచ్చే ఛాన్సే లేదు టీడీపీ ద్వారా. నో ఛాన్స్ అసలు. అంటే ఏముంది, నిన్న ఆల్నాని గారు టీడీపీలోకి మారారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన మారతాడండి, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలి కదా. వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలి, వాళ్ళ ఆస్తులు చూసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. అప్పుడు టీడీపీ నాయకులు వీళ్ళందరూ వస్తారు, అక్కడికి వచ్చి వాళ్ళని జో కొడతారు. ఇవన్నీ మామూలే, మళ్ళీ అందులో నుంచి ఇందులోకి వస్తారు, ఇందులో నుంచి అందులోకి వెళ్తూ ఉంటారు. పోయేది ప్రజలే. ఈ ప్రజలు మనం బతికేవాళ్ళం ఏ పార్టీకి వేయాలో కూడా తెలియదు. అదే పరిస్థితిలో అయిపోయాం. మేము కూడా లేని వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా రాజకీయాలకు వచ్చేద్దామని అనుకుంటారు. ఇంకా ఏంటంటే ఈ చూసి మెయిన్ అది ఏంటంటే ఈ ప్రభుత్వం ఏమీ బాగోలేదు, ఎవరో ఏమీ చేయట్లే. చంద్రబాబు నాయుడు ఏదో అన్నాడు కానీ ఏమీ నెరవేర్చట్లే. మరి వైసీపీ వాళ్ళు ఆ ప్రతిపక్షం కింద రాకుండా అయిపోయింది. మరి ఆయన మరి ఏమవుతాడో ఏంటో నెక్స్ట్. మరి కూటమి ఏదో ఎలక్షన్ అంటున్నారో, కూటమి ఏది అంటున్నారో, దాన్ని బట్టి మీరు మాట్లాడండి. దాన్ని బట్టి మీకు తెలుసు, నేను చెప్పకలా. కూటమి ఎలక్షన్ వస్తే కానీ ఇదేది తేలదు వ్యవహారం. అది ఇప్పుడు ఏంటంటేనండి, మన ఏలూరు రాజకీయ పరంగా వచ్చేపాటికి ఆల్నాని గారు ఇప్పుడు ఏంటంటే మెయిన్ టాపిక్ అయ్యారు కదా. అంటే ఇప్పుడు ఆల్నాని గారు ప్రజెంట్ ఇప్పుడు టీడీపీకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఎమ్మెల్యే పదవి వస్తుంటారు ఆయనకి? నెక్స్ట్ ఎమ్మెల్యే పదవి ఎలాగెత్తారండి? ఎవరో ఎవ్వి పరిస్థితి కూడా లేదు. కరోనా టైంలో జగన్ చక్కగా తిరిగాడు. కరోనా టైంలో ఈయన ఆర్జేసీ డాక్టర్ ఏదో పదవి ఉంది ఈయనకి. ఆ పదవిలో కూడా ఏమీ చేయలేకపోయాడు. ఇక ఎవరో ముట్టుకోలేదు, ఎవరో చేయలేదు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా తిరగల, జగన్ తిరిగాడు. కరోనా టైంలో తిరిగాడు, పంచాడు. ఎవరు కావాలి ఏదో తినడానికి ఏదో 4 గింజలు ఏదో వేసాడు, అన్నీ బాగున్నాయి. అలానికి అలాగే వేసేస్తారండి, చేయరండి. అంటే ఇప్పుడు ఆల్నాని తన స్వార్థం కోసం వచ్చారంటారా ఇక్కడ? ఇప్పుడు ఆల్నాని తన స్వార్థం కోసం వచ్చారంటారా మరి టీడీపీలోకి? ఆయన స్వార్థం నుంచి వచ్చాడో, లేకపోతే కప్పులతో దాచుకుంటూ వచ్చాడో, లేకపోతే ఆయన
కొన్ని ఉంటాయి కదా వాళ్ళకి వాయిదానే ఉంటాయని వెళ్ళాడేమో తెలియదు. ఆయన కన్ను కప్పేశాడు, టీడీపీకి వెళ్ళిపోయాడు. వైసీపీ అయిపోయింది. వైసీపీలో నుంచి ఉన్నాడు. తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత వైసీపీ మళ్ళీ వచ్చేస్తే మేము ఎరువులు అయిపోతాంగా. అలా ఉంది. ప్రజలు ఎరువులు చేస్తున్నారు మెయిన్. మరి ఇప్పుడు ఆలాని గారు ఇలా మాట్లాడడం ద్వారా మరి ఆయన మీద ప్రజలు నమ్మకం వద్దంటారా? నమ్మకం పోద్ది కదా. చాలా మటుకు కొంచెం పోయింది. చాలామంది అనుకుంటున్నారు, చేసుకుంటున్నారు కూడా. అది మరి ఆయన వచ్చేప్పటికి ఇప్పుడు టీడీపీకి మరి ఉపయోగపడతారంటారు ఆలాని గారు? టీడీపీకి ఉపయోగపడతాడో లేదో అనేది వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళిద్దరికీ. అది మరి ఇప్పుడు పార్టీ మారడం ద్వారా మరి ప్రజలు కూడా అంటే ఇప్పుడు ఆయన నమ్మకం కొంతమంది ఉంటారు కదండి, మరి వాళ్ళు కూడా పార్టీలోకి వెళ్ళిపోతారా? వాళ్ళ పార్టీకి వెళ్ళరు, టీడీపీలోకి వెళ్ళరు. టీడీపీ ఏం చేస్తుందని ఏం లేదు కదా. ఇప్పుడు ముందే చెప్పాను కదా మీకు. నేను వచ్చాను, గెలిచిన అంటే నేను 50 సంవత్సరాలు పింఛన్ ఇచ్చేస్తాను అన్నాడు. ఈ ఆడపిల్ల ఉన్న వాళ్ళు నీకు 1500 అన్నాడు. ఎవరో నిమ్మల నాయుడు పాలకొల్లు. ఏది ఎక్కడిచ్చాడు? ఏది ఉన్నా పీకేశాడు, ఉన్నాయి లేవు. ఇప్పుడు సర్వే చేస్తున్నాడు. ఈ సర్వే చేసిన నేను ఉంటే ఇస్తాడో లేకపోతే లేదు. అది కూడా అది పేరండి లావేటి వెంకటేశ్వరరావు గారు. అంటే నిన్న వచ్చేపాటి ఏంటంటే ఆలాని గారు టీడీపీలో జాయిన్ అయ్యారు కదా, దీని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? జాయిన్ అవ్వకూడదని అనుకున్నారు, జాయిన్ అయిపోయారు అంతే. సో ఏంటంటే ఇది మరి రాజకీయ వ్యూహం అంటారా లేకపోతే నిజంగానే టీడీపీ మీద ఆయనకి అభిమానం ఉందంటారా? అది సొంత అభిప్రాయం అండి. అది మనం ఏం చెప్తాం. ఇప్పుడు ఒకవేళ నాన్నగారు ఇప్పుడు టీడీపీకి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు కదా, మరి పోటీ చేసినప్పుడు ఆయన మీరు ఓటేస్తారా? చెయ్యండి. మరి ఇలా టీడీపీలో చేరడం వల్ల ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటారు? పాడైపోయిందని అనుకోవచ్చు. సో ఇంతవరకు ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ఆయన విలువ తగ్గిపోయింది అందుకని చెప్పి టీడీపీలోకి వచ్చి చాలామంది అంటున్నారు కదా. వైసీపీలో విలువ తగ్గిపోతే ఉందండి, ఓడిపోయారు అంతే. మరి ఏంటంటే తన స్వార్థం కోసం వచ్చని చెప్పి కొంతమంది అంటున్నారు, కొంతమంది అంటే ప్రజల కోసం వచ్చని చెప్పి కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? అది మనం మాట్లాడకూడదండి. అది మనం మాట్లాడకూడదు. ఏంటంటే మీకు అనిపించింది చెప్పండి, అసలు మీరేమనుకుంటున్నారు? నేనంటే అలా ఫ్యూచర్ గురించి వెళ్ళిపోయి ఉంటాను. భవిష్యత్తు గురించి వెళ్ళిపోయారంటారు. మరి ఆలాని గారు టీడీపీకి ఎంతవరకు ఉపయోగపడతారంటారు? ఆయన వల్ల ఉపయోగం ఉండదండి. ఒకవేళ ఆయన ఎమ్మెల్యే కింద పోటీ చేస్తే మరి ప్రజలు కూడా ఆయన పక్క వెళ్ళిపోతారంటారు? వెళ్ళరండి. మరి ఇదివరకు ఎలక్షన్ల మీద అంటే ఇదివరకు పోటీ చేసిన వాళ్ళ మీద అంటే ఇదివరకు నాని గారిది బాగుందా, ఇప్పుడు చంటి గారిది బాగుందా? ఇద్దరు ఈక్వల్ అండి. ఎవరు బాగా చేస్తారంటారు? ఇప్పుడు ఉన్న వైసీపీలోనే బాగుంది. వైసీపీలో బాగా చేశారంట. అంటే ఇప్పుడు బయట కొంతమంది ఏంటంటే మాకు ఈ పార్టీ బాగుందని చెప్పి కొంతమంది అంటున్నారు. అంటే ఇప్పుడు టీడీపీ బాగా చేస్తుంది, కొంతమంది ఏంటంటే ఇదివరకు వైఎస్ఆర్సీపీ సరిగ్గా చేయలేదు, ఇప్పుడు కొంతమంది అంటున్నారు. చాలా మటుకు రిలేషన్ వచ్చిందండి టీడీపీ మీద. మరి ఏంటంటే పథకాలు చెప్పారు, ఏది అమలు కాలేదు. కొంతమంది ఏంటంటే ఆయన ఓన్లీ డబ్బులు ఇచ్చి మాత్రం దీంట్లో జాయిన్ అని చెప్పి కొంతమంది అంటున్నారు కదా. డబ్బులు ఇచ్చి అదేమోనండి తెలియదు, అంత లోతుగా ఆలోచించాను. ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటారు దీంట్లో? జీరో. అంటే ఇదివరకు ఏం చేయలేదంటారా? ఇదివరకు అంటే వైసీపీలో చేశారు ఆయన, ఇప్పుడు టీడీపీలో అంటే మరి జీరోయే కదా. ఆయన ఇప్పుడు మరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగలరంటారా టీడీపీ వాళ్ళు? ఎవరు? నేను వచ్చేపాటికి ఆలాని గారు టీడీపీ జాయిన్ అయ్యారు కదా, దాని కోసం మీ అభిప్రాయం ఏంటి? ఏముందండి, ఎక్కడున్నా అతను ఒకేలా ఉంటాడు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొంతమంది స్వాతంత్రం వచ్చని చెప్పి ఇప్పుడు కొంతమంది అంటున్నారు. అంతే కదండి, ఆస్తులు కాపాడుకో. ఎవరైనా పార్టీ మారారంటే ఆస్తులు కాపాడుకోవడం మాట్లాడారు. సో మరి ఇప్పుడు ఆయన రాజకీయాలకు వచ్చారు కదా, తర్వాత ఎమ్మెల్యే సీట్ ఇస్తారంటారు ఆయనకి టీడీపీ? అది చెప్పలేము మరి, అది మనం దీన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. సో ప్రజెంట్ ఏంటంటే దాంట్లో అంటే వైఎస్ఆర్సీపీ అని గుర్తింపు లేకపోవడం వల్ల దీంట్లోకి వచ్చారంటున్నారు కదా. ఎందుకంటే చాలా గుర్తింపు ఇచ్చారు, జగన్ గారు చాలా గుర్తింపు ఇచ్చారు. అతనికి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎమ్మెల్యే ఇచ్చారు, మంత్రి కూడా చేశారు, డిప్యూటీ సీఎం చేశారు. అన్ని అవకాశం అనుభవించి అతను ఈ పార్టీలోకి వచ్చారు. మరి ఇది రాజకీయ వ్యూహం అంటే లేకపోతే అన్ని ప్రజల మీద అభిమానులు వచ్చారంటారు? అతను ఆస్తులు కాపాడాలని వచ్చారు, వచ్చింది దాని గురించి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే దీనిలో డబ్బులు ఇచ్చి వచ్చని చెప్పి కొంతమంది అంటున్నారు కదా. అది కూడా అయ్యి ఉండొచ్చు. తర్వాత ఏ పార్టీలు ఎవరు జాయిన్ చేసుకుంటారు, ఏదో కూర్చొని లాభం ఉంటుందో తీసుకుంటారు. అతను ఎన్ని ప్రాబ్లం చేసినా సరే ఏదో పార్టీ జాయిన్ చేసుకోవాలి, ఏదో లాభం లేదు ఎవరు తీసుకోవాలి. మరి ఇలా పార్టీలు మారడం వల్ల ఇప్పుడు ఆలాని గారిని ప్రజలు నమ్మకపోద్దంటారా? పోయింది కదా, ఎప్పుడో పోయింది.
ఇప్పుడు కాదు 2 సంవత్సరాలు అతను మంత్రిగా ఉండి కూడా ఏలూరు అప్పుడు చేయలేదు కదా, రోడ్లు కానీ వేరే ఏమీ చేయలేదు. కార్యకర్తకు న్యాయం చేయలేదు ఇప్పుడు అతను. ప్రజలకు ఏం చేస్తారు ఇంకా అతను? ఎలాగో మరి అంటే తనని అంటే ఆయన్ని అభిమానించే చాలా మంది ఉంటారండి. సో ఈయన మారడం ద్వారా వాళ్ళు కూడా మరి పార్టీ మారిపోతారు అంటారు. ఎటువంటి కార్యకర్తలు మారరు, మరి అతను అభిమానులు వెళ్తే వెళ్ళిపోయారు, అతను అనుకూలంగా వెళ్తే వెళ్ళిపోయారు. సార్ మరి ఏలూరులో ఏంటంటే ఇంతవరకు నాని గారిది బాగుందా, ఇటు చంటి గారిది బాగుందా? చంటి గారు బాగున్నాను, రోడ్లు అయినప్పుడు చేస్తారు, అన్నీ చేసుకొచ్చాను, అన్నీ బాగుంది. ఒక ఉద్యోగం బాగా జరిగేది, నాన్నగారు వచ్చిన తర్వాత చంటి గారు వచ్చిన తర్వాత అది బాగా సత్యనారాయణ గారు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆ నాని గారు వచ్చేప్పటి నేను టీడీపీలో జాయిన్ అయ్యారు కదండి, దాని అసలు మీ అభిప్రాయం ఏంటంటారు? ఆయన గురించి మనం ఏం చెప్తాం, ఆయన గురించి మనం చెప్పాల్సింది ఏం లేదు. ఇప్పుడు టీడీపీ శ్రేణులు ఆయన ఎలా అంటే ఆయన మీద ఇప్పుడు ఎలాంటి భిన్నాభిప్రాయాలు చూపిస్తారంటారు? ఏ అభిప్రాయాలు చూపించుకుంటారు, వాళ్ళు దాచుకోవడానికి తప్పుకుంటారు అంతే. కొంతమంది ఏంటంటే ఆయన డబ్బులు ఇచ్చి వచ్చారని చెప్పి కొంతమంది అంటున్నారు కదా. డబ్బులు ఇచ్చి ఏమి రప్పించుకోరు, డబ్బులు ఇచ్చి ఎందుకు రప్పించుకుంటారు? ఏదైనా డబ్బులు ఇచ్చి రప్పించుకోవడం అన్నది కాదు. కాకపోతే ఏంటంటే వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి ఏది పదవి లైన్లో ఉంటుంది దాంట్లో అక్కడి నుంచి ఆడపడుతూ ఉంటారు, మళ్ళీ ఇచ్చారంటే. అది కొంతమంది ఆయన స్వార్థం కోసం వచ్చేది కొంతమంది అంటున్నారు. మరి స్వార్థం కోసమే, మరి ఎందుకు వెళ్తాడు? స్వార్థం కోసం వచ్చారు మరి వచ్చే ఓకే. స్వార్థం కోసం వెళ్ళకపోతే పని చేస్తుంటే ఎక్కడికి నిలబడాలి కదా ఇక్కడ ముందు. అది వైఎస్ఆర్సీపీలో ఆయనకి అంతగా ఏం దొరకలేదు కాబట్టి దీంతో వచ్చారని కొంతమంది అంటున్నారు. ఎందుకు దొరకలేదు? బోర్డు సంపాదించుకున్నాను దొరకలేదా? ఆ రోజు శ్రీ మంత్రి ఇచ్చాడు, ఒక ముఖ్యమంత్రి ఇచ్చారు, ఏం చేశాడు? అది రెండు చేసినా కానీ అక్కడ ఏం చేశాడండి? చదవకే ఏం చేయలేదు, ఇంట్లోంచి బయటకు రాలేదు. ఆ కార్మికులు జూట్ మిల్లు గురించి ఎన్నోసార్లు తిరిగితే దాని గురించి కూడా ఒక మాట మాట్లాడలేదు. మరి ఏదో అధికారంలో ఉన్నప్పుడు చెప్పాలి కదా, సెటిల్మెంట్ చేసి పేదలు రోడ్డు పడకుండా ఏదో చేయాలి కదా, ఏమీ చేయలేదు వాళ్ళు. ఇప్పుడు మన ఏరియాలో మరి అసలు ఎవరితో బాగుందంటారు? ఎవరిది బాగుందంటే ఇంకా దాన్ని వదిలేండి, ఇంక ఎవరిది బాగుందని ఏం చెప్పలేం. ఈయన వచ్చి ఇంతకాలం అయింది, కొన్ని అన్నయ్య వదిలేండి. ఈ పిల్లలు ఏమో బోల్డ్ ఇబ్బంది పడుతున్నారు చదువులకి, కట్టుకోగలిగిన వాళ్ళు ఉంటారు, కట్టలేని వాళ్ళు ఉంటారు. మరి ఆ చదువులు డబ్బులన్నా వేయాలిగా ముందు. అది వేయలేదంటారు చదువు డబ్బులు? ఏది ఇంకా అప్పటికి వేయలేదు. కాలేజీ వాళ్ళేమో రేపు కట్టండి మాకు కట్టండి అది వేస్తే మీరు తీసుకుందరు కానీ అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి అది మరి ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో దైవజనం సార్ దేవుడు ఎవరికిస్తాడో మళ్ళీ అంతే. చెప్తున్నాను అప్పుడు ఆ ఎమ్మెల్యే గారు ఉన్నాడంటే 5 సంవత్సరాల్లో ఈ ఏలూరుకి ఏం పని చేయలేదు అసలు, సరైన పనులు చేస్తే వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆయన ఫస్ట్ ఇండిపెండెంట్గా పోటీ చేశాడు, ఇండిపెండెంట్గా పోటీ చేసి వీళ్ళ పక్కకు వచ్చాడు. వీళ్ళ పక్కకు వచ్చే 2 సార్లు బంపర్ మెజార్టీతో గెలిచాడు కదా, మరి చెయ్యాలి కదా పనులు. అంటే ఇప్పుడు ఎదురుకి కార్మికులు ఇవాళ ఎంతమంది 7,000 మంది రోడ్డును పడ్డారు. ఇవాళ బతకడానికి ఏలూరులో సామాన్యులు బతకడానికి ఏమీ లేదు అక్కడ. మరి